దాని మీద యాక్షన్ తీసుకోవాలి. నెంబర్ 1. వీవీప్యాట్లు తగలబెట్టేయడం ఏంది నువ్వు? ఇది వాళ్ళ తప్పిదం. ఇంకొకటి వచ్చేటప్పటికి ఆ వీడియోల్ని ఓవర్ రైడ్ చేసి, ఆ వీడియోలు ఎందుకు దాచిపెట్టలేదు? కనీసం ఈ 5 ఏళ్ళైనా దాచిపెట్టాలి కదా నువ్వు. వీవీప్యాట్లు, విజువల్స్ ఈ రెండింటిని 5 ఏళ్ళు దాచిపెట్టే నిబంధన ఉండి తీరాలి మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా అన్నటువంటిది. లేదా కోర్టులో ఏమైనా కేసులు ఉంటే ఆ కేసులు 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో, ఒక్కోసారి ఎప్పుడో 3 ట్రిప్పుల క్రితం ఎమ్మెల్యే మొన్న మధ్యన కర్ణాటక మొన్న గెలిచాడని ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి మారిపోయింది సీన్. ఇక్కడ వీళ్ళ ఫెయిల్యూర్ ఏంటయ్యా అంటే ఈ 2 విజువల్స్ లేకుండా చేయటం, వీడియోలు ఓవర్ రైడ్ అయిపోతాయి అనేసి. రెండవది ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఘోర తప్పిదం ఉంది. భయంతో చేసిన తప్పిదమా, మొహమాటంతో చేసిన తప్పిదమా, నిర్లిప్తత, నిర్లక్ష్యం అన్నది వాళ్ళు తేల్చుకో. అది ఎలక్షన్ పిటిషన్స్ వేయాలి. నువ్వు ప్రతి నియోజకవర్గంలో ఎలక్షన్ పిటిషన్ వేయాలి. మెయిన్ ఏమైపోయిందంటే కోఆర్డినేటెడ్ టెక్నికల్ మెకానిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర లోపించింది. పోల్ మేనేజ్మెంట్ వ్యవహారాలకు సంబంధించి తెలుగుదేశంకు ఉన్నటువంటి అనుభవము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుభవ రాహిత్యం ఇక్కడ బయటపడింది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు లెక్కల దగ్గర పక్కాగా ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి అనుభవం ఉన్నోళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతిదీ లెక్క రాసుకుని ఉంటారు. గతంలో ఎట్టుండేది, ఇప్పుడు ఎట్టుంది, ఏ